హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ సమయం. ఈరోజు మీకోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్న ఒక ప్లేయర్ కోసం 3 ఐపీఎల్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయని తెలియవస్తున్నది. ఆ ప్లేయర్ ఎవరనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ వేలం త్వరలో జరగబోతుంది. ఇది డిసెంబర్ 2nd వీక్లో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 15th వరకు ఈ మినీ యాక్షన్ వేలం అయిపోయే అవకాశాలే ఉన్నాయి. ఇక అంతకుముందు నవంబర్ 15th వరకు ప్లేయర్స్ను యాక్షన్లోకి విడుదల చేసే రిటర్న్ అండ్ రిలీజ్ లిస్టు అన్ని టీమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆలోపు అయితే ట్రేడ్ విండో యాక్టివ్లో ఉంటుంది. అంటే ఒక టీం నుంచి ఇంకో టీంలోకి ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నవంబర్ 15th వరకు ఈ ట్రేడ్ ప్రక్రియ అంటే ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఆర్హెచ్లో 2026 ఇయర్స్ గాను ఏ ప్లేయర్ను తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ రాబోయే ఐపీఎల్ 2026 సందర్భంగా ప్రతి ఐపీఎల్ అప్డేట్ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ వస్తూ ఉంటుంది. ఈ వీడియోలోకి వస్తే ఇక ఐపీఎల్ 2025కి గాను ఇషాన్ కిషన్ని 11.25 crores పెట్టి ఎస్ఆర్హెచ్ టీం కొన్నది. అయితే మొదటి మ్యాచ్ సెంచరీ చేసి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మిగతా మ్యాచ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేయడం ఎస్ఆర్హెచ్ చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోయిందని చెప్పొచ్చు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ ఇయర్ 2026లో యాక్షన్లోకి వదిలేద్దామని అనుకుంటున్నది. దానికన్నా ముందు నవంబర్ 15th వరకు ట్రేడ్ విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఐపీఎల్ టీం ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఒక 3 టీమ్స్ ఎక్స్చేంజ్ కోసము డిస్కషన్స్ నడుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఆ 3 టీమ్స్ ట్రేడ్ విండో ద్వారా ఎక్స్చేంజ్ కోసం అయితే ఎస్ఆర్హెచ్ టీంను సంప్రదించడం జరిగిందని న్యూస్ అయితే మనకు తెలియడం జరిగింది. 3 టీమ్స్ ఏంటని ఇప్పుడు చూద్దాం. అయితే మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇప్పటి వరకు అతన్ని వదిలేద్దామని ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే ఇవ్వలేదు. కానీ హైదరాబాద్ వదిలేద్దాం అనుకున్న ప్లేయర్స్ లిస్ట్లో ఇషాన్ కిషన్ ఉన్నాడని చాలా పెద్దగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇషాన్ కిషన్ కోసం ట్రేడ్ విండో ద్వారా ట్రై చేస్తున్న 3 టీంలో మొదటి టీము కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ అయితే ఇషాన్ కిషన్ కోసం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు వికెట్ కీపర్ అనేది లేదు. ఫారిన్ ప్లేయర్గా క్వింటన్ డికాక్ ఉన్నాడు, కానీ అతని ఈ మధ్య పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండట్లేదు. మరో వికెట్ కీపర్గా రహమతుల్లా గుర్బాజ్ ఉన్నా కూడా అతని మీద ఆశలు పెట్టుకునేంత పరిస్థితి కేకేఆర్కు లేదు. అయినప్పటికీ క్వింటన్ డికాక్ ఒక ఫారిన్ ప్లేయర్. ఇప్పుడు ఇషాన్ కిషన్ను తీసుకోవడం వల్ల వికెట్ కీపర్ సమస్య తీరడంతో పాటు ఒక ఫారిన్ ప్లేయర్ని వేరే వాళ్ళని పెట్టుకునే వెసులుబాటు కూడా కేకేఆర్కు ఉందని ఆ జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్ వికెట్ కీపర్గా వస్తే వాళ్ళకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేకేఆర్ చాలా డీప్గా ఆలోచిస్తుంది. అంటే ట్రేడ్ విండో ద్వారా ముఖ్యంగా రింకు సింగ్ లేదా వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని ఇస్తామంటే ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా ఈ డీల్ ఒప్పుకుంటుంది. ఎందుకంటే డెత్ ఓవర్స్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ టీంకు లోపం ఉన్నది. లాస్ట్లో వచ్చి వేగంగా ఆడే బ్యాట్స్మెన్ అనేది ఎస్ఆర్హెచ్ చూస్తుంది. దీన్ని రింకు సింగ్ ఇస్తామంటే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రింకు సింగ్ లాంటి డెత్ ఓవర్స్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ టీంకు ఖచ్చితంగా సెట్ అవుతాడు. దీన్ని ఎస్ఆర్హెచ్ టీం పరిగణలోకి తీసుకుంటుంది. ఇక మన టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్కి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరియు క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ లాంటి బ్యాట్స్మెన్లు ఉండనే ఉన్నారు. కాబట్టి అభినవ్ మనోహర్ లాంటి బ్యాట్స్మెన్ను యాక్షన్లోకి వదిలేసి రింకు సింగ్ను తీసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అలా కాకుండా ఎస్ఆర్హెచ్కి ఎలాగో స్పిన్నర్ లేడు కాబట్టి వరుణ్ చక్రవర్తి విషయంలో కూడా ఆలోచించవచ్చు. స్పిన్నర్ ఇస్తామన్నా కూడా ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్ను తీసుకోవడము ఎస్ఆర్హెచ్కు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇషాన్ కిషన్ కోసం ట్రై చేస్తున్న రెండో టీం రాజస్థాన్ రాయల్స్. ఎందుకు చెప్తున్నానంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ ఎలాగో వెళ్ళిపోతున్నా అంటున్నాడు. కాబట్టి సంజు శాంసన్ను ఎస్ఆర్హెచ్ టీం తీసుకొని ఇషాన్ కిషన్ను ఇస్తామంటే సంజు శాంసన్ కోసము ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం ఈ డీల్ కుదుర్చుకోవడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ వస్తే ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఆర్డర్ ముఖ్యంగా స్ట్రాంగ్గా అవుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ హార్డ్ హిట్టర్స్, అందరూ హార్డ్ హిట్టర్స్ ఉంటారు. ఫస్ట్ ఓపెనర్స్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా హార్డ్ హిట్టర్సే. నిలకడగా స్కోర్ వేగాన్ని పెంచగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లోపం
ఎస్ఆర్హెచ్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్కు ఖచ్చితంగా సరిపోతాడు. ఈ విధంగా ఆలోచించినట్లయితే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా సంజు శాంసన్ కోసం ట్రై చేస్తుండడంలో సందేహం లేదు. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే ఆ టీంలో మొత్తం కుర్రాళ్లతో నిండిపోయింది. ఇషాన్ కిషన్ లాంటి కొద్దిగా అనుభవం ఉన్న ప్లేయర్ వస్తే రాజస్థాన్ రాయల్స్కు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. దీనిపైన కూడా రాజస్థాన్ మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తున్నారు. దానికోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ను కూడా అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ డీల్ ఓకే అయితే ఓకే, లేదు అంటే ఈశాన్ను తీసుకోవడానికి క్యాష్ అయినా ఇవ్వడానికి కూడా రాజస్థాన్ రాయల్స్ చాలా ఆలోచిస్తుంది. దాని గురించి చాలా అడుగుతున్నారని బయట టాక్. ఒకవేళ సంజు శాంసన్ కాకుండా ధ్రువ్ జురేల్ను ఆఫర్ చేసినా కూడా ఎస్ఆర్హెచ్ కూడా వద్దనదేమో అనిపిస్తుంది. ఎందుకంటే డెత్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్కు మంచి ఫినిషర్ లేడని ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. కాబట్టి ధ్రువ్ జురేల్ లాంటి బ్యాట్స్మెన్ ఈ ప్లేస్లో ఖచ్చితంగా సరిపోతాడని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఈ అప్రోచ్ను కూడా తీసుకోవడానికి ఎస్ఆర్హెచ్ కొంచెం రెడీగా ఉండొచ్చు. కాకపోతే సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ తీసుకోవడానికి ఎస్ఆర్హెచ్ ఇంట్రెస్ట్ చూపుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ వస్తే ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ను ఇవ్వడానికి కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయదని నా అభిప్రాయం. నాకు తెలిసి ఈ ట్రేడ్ డీల్ అయితే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇక ఇషాన్ కిషన్ కోసం ట్రై చేస్తున్న మూడో టీం ముంబై ఇండియన్స్. అయితే ముంబై ఇండియన్స్లో టాప్ నుంచి డెత్ వరకు అందరూ మంచి బ్యాట్స్మెన్సే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇషాన్ కిషన్ని ఎందుకు కోరుకుంటుంది అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇషాన్ కిషన్ కోసం చాలా ట్రై చేసింది. కాకపోతే వాళ్ళు 11.2 crores అనేసరికి ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ కొనుక్కునేసరికి చేసేదేం లేక ముంబై ఇండియన్స్ మిగతా వారితో సర్దుకుపోయింది. ఇప్పుడు ముంబై ఇవ్వడానికి ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ఎస్ఆర్హెచ్కి ఇవ్వడానికి. రియాన్ రికల్టన్ మరియు విల్ జాక్స్ లాంటి వాళ్ళు ఇవ్వడానికి ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉంది. కాకపోతే మన ఎస్ఆర్హెచ్కి ఫారిన్ ప్లేయర్స్ అవసరమే లేదు. దీన్ని వాళ్ళు ఒకవేళ అడిగినా నో చెప్పే అవకాశాలే ఉంటాయి. ఆల్రెడీ 4 ఫారిన్ ప్లేయర్స్తో ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళని తీసేయడానికి కూడా లేదు. కాబట్టి ఫారిన్ ప్లేయర్స్ అవసరం ఎస్ఆర్హెచ్కు లేదు. ఇండియన్ ప్లేయర్ అయితే రిప్లేస్మెంట్కు అంగీకరిస్తారు. ఇక ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వస్తే తిలక్ వర్మను ఇవ్వమని అడగొచ్చు. దీనికి ముంబై ఒప్పుకోదు. ఎందుకంటే తిలక్ వర్మ కోసమే లాస్ట్ ఇయర్ ఇషాన్ కిషన్ను వదులుకున్నది ముంబై ఇండియన్స్. కాబట్టి తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ వదులుకునే ప్రసక్తే ఉండదు. కాకపోతే ఎలా జరుగుతుందనేది కూడా ముందు చెప్పలేం. సో తిలక్ వర్మ కాకపోతే ఇక ఇండియన్ ప్లేయర్గా ముఖ్యంగా చూసినప్పుడు దీపక్ చహర్ గురించి కూడా ఎస్ఆర్హెచ్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే మన ఎస్ఆర్హెచ్కు ముఖ్యంగా బౌలింగ్లో లోపం ఉంది. లాస్ట్ ఇయర్ మహమ్మద్ షమిని 10 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ టీం కొనుక్కుంది. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నన్ను లాస్ట్ ఇయర్ పూర్తిగా నిరాశపరిచాడు. ఇక సిమర్జిత్ సింగ్ కూడా లాస్ట్ ఇయర్ నిరాశపరచడం జరిగింది. కాబట్టి ఈ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్కు వీక్నెస్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని రీప్లేస్మెంట్ చేయడానికి దీపక్ చహర్ను కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ కోసం దీపక్ చహర్ను ట్రేడ్ డెలివర్ చేసేంత ఇద్దరికి మ్యాచింగ్ కాకపోవచ్చు. కాకపోతే ఎస్ఆర్హెచ్కు బౌలింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఇది వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎస్ఆర్హెచ్కి అయితే ఫాస్ట్ బౌలింగ్ కొరత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఫాస్ట్ బౌలర్ల గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే డీల్స్లో ఫాస్ట్ బౌలర్లను తీసుకునే అవకాశాలు ఎస్ఆర్హెచ్ ఉన్నాయి. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ టీం 2026 మినీ యాక్షన్లో ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లేదా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేదా మంచి బౌలర్ల కోసం ఫాస్ట్ బౌలర్ల కోసం తీవ్రంగా ట్రై చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికోసం ట్రేడ్ డీల్ అయినా లేదా డైరెక్ట్ యాక్షన్లోకైనా 3 స్పాట్లలో మంచి ప్లేయర్స్ను తీసుకోవడానికి ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా రెడీ ఉంటుందనడంలో సందేహం లేదు.